వారు బతుకున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ చేస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం మిషన్ భాగాలను తొలగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటర్ను బయటకు పంపే క్రమంలో నిన్న రెస్క్యూ కాస్త ఆలస్యమైందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్కులో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని ఉత్తమ్ వివరించారు. మరో 2 రోజుల్లో ఆచూకీ తెలుసుకుంటాం. వారు బతుకున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాం. టన్నల్లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, ఒక మానవీయ కోణంలో విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలో అన్ని బెస్ట్ రెస్క్యూ టీంలను రప్పించామని ఉత్తమ్ తెలిపారు. నిజానికి దేశంలోని మంచి రెస్క్యూ టీంలన్నీ కూడా వచ్చినాయి. వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఖరాబ్ చేసారు అనుకుంటే కూడా కాదు, అక్కడ పొరపాటు జరిగిపోయింది. కాకపోతే వీరే ఒక మాట అన్నారు, దీన్ని విపక్షాలు దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాయి. అంటే దీన్ని అంతా కూడా ఒక కుళ్ళుతోటి కుతంత్రాలతోటి లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లనీకే విపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మానవీయ కోణంగా చూడట్లేదు. అసలు దీన్ని కావాలని ప్రభుత్వమే చేస్తుందనంటే కక్షగట్టి చేస్తూ ఉన్నారు విపక్షాలు అంటూ ఉన్నాయి. గతంలో కాళేశ్వరం కుంగిపోయింది. కాళేశ్వరంలో కొంత పర్యలు వచ్చినాయి, కొంత ఇబ్బంది అయింది. మేడిగడ్డ దగ్గర ఆడిడ వచ్చింది. సరే, కాళేశ్వరం అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ దగ్గర వచ్చింది. వచ్చినప్పుడు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు విమర్శలు చేశారు, చేసినంత వరకు బాగుంది సార్. మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మరి కుంగిపోయిన దాన్ని, పర్రెలు పట్టిన దాన్ని, ఇబ్బందులైన దాన్ని ఫస్ట్ పోయి బాగా చేయాలనా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షం వాడు గిట్ల చేసిన వాడు అధికారంలో ఉన్నప్పుడు వాడు ఘటనాశనం చేసిన గిట్లనాశనం చేసిన అని చెప్పాలరా? చెప్పుండ్రి, మీరు చెప్పుండ్రి. ప్రతిదీ రాజకీయంగా చూడొద్దని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కాడికి వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరెందుకు అవతల వాళ్ళ విషయానికి వచ్చేసరికి అట్లా స్పందించడం లేదు? ఒక 2 నెలలు కాళేశ్వరం ఇరిగిపోయింది, కూలిపోయింది, నాశనమైందని ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు తప్ప దాని దగ్గర పోయి సందర్శించి ఒక్కటి రిపేర్ చేస్తలేడు. అంటే అది అట్లనే ఇరిగిపోవాలి, కూలిపోవాలి, తెలంగాణ సంపద ఖరాబ్ అవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బదనాం కావాలి. ఇదే నాయిగా పని. మరి నిజంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి కట్టింది, అది బాగుండాలి, అది నిలబడాలి అన్న మంచితనం లేదు. మీకు లేని మంచితనం వాళ్ళకి ఏడికి వెళ్ళొస్తుంది సార్? మీరు చెప్పుండ్రి.